మధ్యగారిది 90,000 ఇస్తున్నాడు. 90,000 దగ్గరికి రండి. భయపడి చెప్పు. నమస్కారం. ఈరోజు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారి ఆదేశం మేరకు ఏదైతే నర్సాపురం నియోజకవర్గం పీచుపాలెం నక్కవరపేటకు సంబంధించి బీసీ గురుకుల పాఠశాల అంటే మహాత్మారావు జోలే గురుకుల పాఠశాల విజిట్ చేయడానికి వచ్చాం. ఇక్కడ అందరూ కూడా మేము టాయిలెట్స్ ఒకటి తప్ప భోజనాలు కానీ పిల్లల స్టడీ కానీ అంతా బాగుంది. అలాగే మేడం గారు కూడా మౌనిక గారు బాగా పిల్లలను ట్రీట్ చేయడంలో కానీ వారి విద్యాపరంగా చేయడంలో కానీ చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా మాకు ఇవాళ అనిపించింది. ముందుగా మేడం గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే స్టాఫ్ కూడా దాదాపు అంతా కూడా వంట చేయడంలో కానీ వంట చేసి పని మనుషులు కానీ అంతా కూడా చాలా శుభ్రంగా నీట్గా ఉన్నారు. మేము కూడా ఎప్పుడు కూడా అలాగే పిల్లలకి భోజనాల విషయంలో కానీ ఈ క్లీనింగ్ విషయంలో ఉండాలని మేము కూడా చెప్పాం. అలాగే మేడం గారు కూడా దానికి అన్ని దగ్గర నుండి చూసుకుంటున్నారు. మేము బీసీ వెల్ఫేర్ తరఫున ఆవిడకు కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ బీసీ పిల్లల్ని ఎప్పుడు కూడా ఉన్నత స్థాయికి ఎదిగేలా చేయాలని మరొకసారి మేడం గారికి చెప్తూ అలాగే పిల్లలందరూ విద్యలో కూడా బాగా శ్రద్ధ తీసుకుంటూ ఉండాలని అలాగే ఇక్కడ ఏదైతే నిధులు అవసరమో అలాగే పిల్లలకి వేళ పడుకోవడానికి బెడ్లు కానీ పైన ఫ్యాన్లు కానీ లేనట్టుగా మేము గమనించాం. ఖచ్చితంగా మేము బీసీ వెల్ఫేర్ మినిస్టర్తో మాట్లాడి దీనికి సంబంధించిన నిధులు కూడా మేము ఖచ్చితంగా సమకూర్చి విద్యార్థులకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా నేను ఖచ్చితంగా చేసే విధానం తీసుకుంటాను. పిల్లలు ఎక్కడా కూడా బీసీ పిల్లల బీసీ సాధకార కమిటీల ద్వారా ఈ పిల్లల విషయంలో కూడా మేము ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం ద్వారా ఏదైతే ఇక్కడ నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామరాజు గారు కానీ ఇక్కడ నర్సాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానీ అలాగే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు కానీ అలాగే ఈ విద్యాశాఖ మినిస్టర్ గారు ఏదైతే లోకేష్ గారితో కానీ మేము చర్చించి ఇక్కడ ఈ స్కూల్ కూడా శాశ్వత పరిష్కారంగా ఏదైనా ఒక స్థలం కానీ సొంత బిల్డింగ్ అయ్యేలాగా కూడా మేము దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుని మీ ముందు సెలవు తీసుకుంటాం.